మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు, పర్లేదు, అంతే కదా. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా కర్మ పట్ల మనకి నచ్చినట్లుగా మనం ఉంటూ ఒకరికి నచ్చినా నచ్చకపోయినా సరే మన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పని లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే చెప్తా కదా, తొందర ఎందుకు. అమ్మ బాబోయ్, ఇదేదో చాలా చాలా తేడాగా ఉందిరా బాబు. నాకు నిజంగా చేరిన సంతోషం కనీసం ఒక పూట కూడా లేదనిపిస్తుంది. ఎందుకు అంటే ఇల్లు మాత్రం సూపర్గా ఉందని చెప్పాను కదా, కానీ ఆ సంతోషము అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఇల్లు కూడా ఎంత బాగుందని లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా. ఈ ఇంట్లో చేరిపోతున్నామని కూడా చాలా హ్యాపీగా చెప్పుకున్నాను. కానీ చేరిన తర్వాత ఎందుకు చేరాంరా దేవుడా అని అయితే అనిపిస్తుంది. ఎంతకు ఏమయ్యిందో తెలుసా? చెప్తాను. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అండి, చెప్పండి. నాకు మాత్రం మీరేగా ఉంది. ఇక్కడ చూసారా, వర్కర్స్ని పెట్టి చేయిస్తున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇల్లు షిఫ్ట్ అంటే మామూలు విషయం కాదు కదా. జనరల్గా ఎవరికైనా ఉండే బాధేను. ఎందుకు అంటే ఇంతకాలం ఉన్న ఇంటికి దూరం అవ్వటము, సరే న్యూ హోమ్లోకి వస్తున్నప్పుడు ఈ ఇల్లు ఎలా ఉంటుందో, కలిసి వస్తుందో రాదో అని ఇదో వైపు కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడేమో వర్కర్స్ ఏమో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో బుజ్జిగాడితో పాటు ఈయన కూడా అలసిపోయి పడుకున్నారు అనమాట. సో ఇదైతే హాలు. ఇంటీరియర్ వర్క్ చాలా బాగుందని చెప్పాను. ఈ ర్యాక్స్ అయితే కొన్ని ర్యాక్స్ ఉంచేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ షాప్ అనేది పెట్టాలని ఉంది. ఒకవేళ బయట తీసుకోకపోయినా సరే ఇంట్లో నేను రన్ చేస్తున్నాను కాబట్టి, స్టాక్ ఉంది కాబట్టి, మళ్ళీ స్టాకు రీస్టాక్ చేస్తున్నాను కాబట్టి నాకు యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే కొన్ని ర్యాక్స్ అయితే ఉంచేసాను. తర్వాత బీరువా ఇదంతా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మేము పడే బాధ కన్నా వర్కర్స్ పడే బాధ నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. మీకు చెప్పాను కదా లాస్ట్ టైము సెకండ్ ఫ్లోర్ అని, అంటే గ్రౌండ్, ఫస్ట్, సెకండ్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సెకండ్ ఫ్లోరు, కొంతమందికి ఏంటంటే అది థర్డ్ అంటుంటారు, కొంతమంది సెకండ్ అంటుంటారు. గ్రౌండ్ తీసేసి ఫస్ట్ తీసేసి సెకండ్. ఓకేనా, మరి అది సెకండ్ వస్తుందో థర్డ్ వస్తుందో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ అన్నీ అయితే వచ్చేసినాయి. సంతోషంగానే ఉంది, కానీ ఒక 50% మాత్రం బాధగా ఉంది. అబ్బా దీనమ్మ జీవితం ఏంట్రా బాబు, ఒక పూటే సంతోషం అంటారు, ఒక పూట బాధ అంటారు, ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను అని చెప్పాను కదా. ఇక్కడ చూసారా, ఈ రూమ్లో ఎటు చూసినా కబ్బోర్డ్స్ ఉన్నవి. అక్కడ వచ్చేసేటప్పటికి బీరువా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనకి ఉన్న వస్తువులని ఎక్కడ సెట్ చేయాలో వారే ఖచ్చితంగా సెట్ చేసి మరీ ఇస్తున్నారు. ఇక్కడ చూసారా, బీరువాలో వాళ్ళే ప్రతిదీ ఎక్కడ ఉండాల్సిన వస్తువు, బీరువా కానీ లేకపోతే ఇంకేదైనా దివాన్ కానీ డైనింగ్ కానీ ఎక్కడైనా సరే ఇక్కడ బాగుంటుంది అని వాళ్ళే సజెస్ట్ చేసి వాళ్ళు అక్కడే పెట్టేసేస్తున్నారు. ఎందుకు అంటే తర్వాత మళ్ళీ మనం మార్చుకోవాలన్నా కష్టమైంది కదా కొద్దిగా. ఏంటి అంటే వెయిట్ కదా. సో అందుకని. ఇంకోటి లక్కీగా ఇక్కడ ఏం జరిగింది అంటే మాకు డబల్ కాట్, అది డబల్ కాట్ అంటే 6x6 అనమాట. పెద్దది మా మంచము, చంద్రముఖి మంచం లాగా పెద్దది అనమాట. సో ఆ కాట్ కూడా వీళ్ళే బిగించేసేసారు. కాకపోతే ఒక 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 డేస్కో 3 డేస్కో మళ్ళీ వర్కర్స్ని పిలిపించి చేయటము, ఇదంతా తలనొప్పి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళే బిగిస్తామని చెప్పారు. సో టోటల్గా వర్క్ అయితే ఫినిష్ చేసేసారు చక్కగా. దగ్గరుండి మంచం కూడా బిగించేసారు. దానికి మాత్రమే ఎక్స్ట్రాగా ఒక 500 అయితే అడిగారు. కష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా ఇష్టంగానే ఇచ్చాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడే వాళ్ళకి రూపాయి, అంటే రూపాయి కాదు, అది 10 అయినా 100 అయినా 500 అయినా 1000 అయినా సరే మనం ఇష్టపూర్వకంగా ఇస్తే వారికి కూడా సంతోషము. సో ఇక్కడ చూశారు కదా, ఇంకా వర్క్ అంతా అయిపోయింది. నేనైతే ఇలా ఉన్నాను. వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. బయట అయితే ఈ టేబుల్ చూసారా, పింక్తో ఉంది. అది దగ్గరుండి చేయించిన టేబుల్ అండి. చాలా వెయిట్ అయితే ఉంటుంది.
నాకు షాప్ ఉన్నప్పుడు అది కౌంటర్ దగ్గర ఉంటుంది. తర్వాత మిర్రర్స్ దగ్గర కూడా ఒక కౌంటర్ ఉంది, అది ప్రజెంట్ చెల్లి దగ్గర ఉంది. కొన్ని ర్యాక్స్ కూడా కొంతమందికి అయితే ఇచ్చేసాము, చెల్లి దగ్గర కొంత, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి కొన్ని, తర్వాత మా బాబాయ్ వాళ్ళకి కొన్ని, అలా అయితే ఇచ్చాను. మొత్తం మీద నాకు 12 ర్యాక్స్ ఉన్నాయండి. నేను చెప్పా, మీకు తెలుసు కదా, 1, తర్వాత 3, 7, 12 అలాగా. సో అలాగా 12 ర్యాక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 4 or 5 ఉన్నట్టున్నాయి అనమాట. సో ఆ కౌంటర్ మాత్రం నా దగ్గర ఉంచేసేసుకున్నాను. తర్వాత ఇది ఫేషియల్ చైర్, అది కూడా సెంటిమెంట్గా వచ్చేసింది అలానే. సో అది అనమాట ప్రజెంటు. అయితే వీళ్ళు ఇంత వెయిట్ ఐటమ్స్ని కూడా పాపం సింపుల్గా ఏం కాదులేండి, కొద్దిగా భారంగానే తీసుకొని వచ్చారు. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాయింట్కి వచ్చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, మన లైఫ్ మనకు నచ్చినట్లుగా ఉండాలి. ఎక్కడో ఎవరో ఏదో చెప్పారని కాదు, ఒకరికి మనం నచ్చకపోయినా పర్లేదు, మన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరుచుకునేలాగా మనం ఉండకూడదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏ రంగంలో అయినా, ఒక వ్యాపారం కానీ, ఒక ఫ్యూచర్ కానీ, లేకపోతే ఏదో అయినా సొసైటీలో కానీ మనకి నచ్చినట్టుగా మనం ఉండాలి. అది అలా అని సమాజానికి వ్యతిరేకంగా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారు కదా, మంచి చేసినా కానీ కొంతమంది ఏంటంటే విమర్శిస్తూ ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉంటే సమ్ బెటర్. సో అదే అనమాట సిచ్యువేషను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏసీ చూసారా, ఏసీ కూడా ఫిట్టింగ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇది కూడా వాళ్ళకి తెలుసు అంట. సో అందుకని ఇక్కడ ఏసీ కూడా ఫిట్టింగ్ అయిపోతుంది. దీనికి సంబంధించింది 2000, 2.5 తీసేసుకున్నారనమాట మనీ కూడా. సో ఇంకోటి, వచ్చిన ఒక పూటకే మళ్ళీ బాధపడుతున్నాము ఈ ఇంటికి అన్నాను కదా, దానికి రీజన్ ఏంటి అంటే, అప్ అండ్ డౌను మేము ఆల్మోస్ట్ ఒక 10 times పైకి కిందకి దిగాల్సి వచ్చిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. ఒక్కొక్కసారి నేను బాబుని పట్టుకొని, లేదు అంటే మా వారు పట్టుకొని దిగి ఎక్కడం అంటే కొద్దిగా కష్టమైపోయింది, నాకు కూడా చాలా కష్టమైపోయింది అనమాట. సో అందుకని ఆ సిచ్యువేషన్స్లో నాకు అమ్మా మళ్ళీ స్టెప్స్ తీసుకున్నామా అని అనిపించింది. సో ఎటువంటిదో పరిస్థితి అనిపించింది. ఇక్కడ ఏంటంటే యాజ్ టైంకి మాకు ఒక కొరియర్ అయితే రావడం జరిగింది. మరి అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఇది తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పటికి నా పని ఎలా ఉందో తెలుసా, దేవుడా నిజంగా దేవుడు కనిపించాడు అన్నట్లుగా అయితే అనిపించేసేసింది. మీషోలో అవసరమైనది తక్కువ ప్రైస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ అనేది పెట్టేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అదే అండి నేను చెప్తుంది. అందువల్ల నేను ఒక పూటకే మా పని అయిపోయిందిరా దేవుడా అని చెప్పేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే, ఎవరికి మనం నచ్చాల్సిన అవసరం అయితే లేదు, మనం మనసు చంపుకొని ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇల్లు ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఎప్పుడైతే హౌస్ షిఫ్ట్ అవుతామో ఒక 10 days 20 days మన మనుషులం కాలేము. ఎందుకంటే ఆ అలసట అనేది 1 week ఉంటుంది. అంటే మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సర్దుకోవటము 1 month మాత్రము పెచ్చగా ఉంటుంది నాకు. అందులోనూ హెల్త్ మధ్య అలా అనిపిస్తుంది, సరిగా ఉండటం లేదు. సో ఇక్కడ ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, చెప్పేస్తున్నాను కదా. అది కూడా బుజ్జిగాడు చాలా చిన్నవాడుగా కనిపిస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది 2024లో వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సడన్ సర్ప్రైజ్. ఎలా ఉంది వ్లాగ్?